ఎలివేషన్ ఇయటానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, కొత్తగా ఏం చెప్పింది నాకు అది చెప్పండి. ఈ విశ్లేషణ చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఈ విశ్లేషణ చేస్తున్నటువంటి న్యాయవాదులు ఉన్నారు, ఈ విశ్లేషణ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎలా శిరాఘాతం అవుతుందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకున్న పరిభాషలో నేను ఈ జడ్జిమెంట్ మీద ఒక విశ్లేషణ చేస్తున్నా. ఈ దేశం సెక్యులర్ కంట్రీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 25 ఏం చెప్తుందో నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. మతం సంబంధించి ఏం చెప్తుందో చదివి వినిపిస్తాను. ఫ్రీడమ్ ఆఫ్ కన్షియస్నెస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, morality and health, and to the other provisions of this part, all persons are equally entitled to freedom of consciousness and the right to freely to profess, practice and propagate religion. ఈ దేశంలో చట్టాలకు అనుగుణంగా కాకుండా ఈ దేశంలో ఏ మతాన్నైనా పాటించే హక్కు, ప్రొఫెస్ చేసే హక్కు, ప్రాపగేట్ చేసే హక్కు, నేను పాటించడమే కాదు దాన్ని ప్రీచ్ చేసే హక్కు, దాన్ని ప్రపంచానికి చెప్పే హక్కు, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ గివెన్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 25. నేను హిందూ, నేను జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, ఆయన సిద్ధాంతాలు నచ్చితే ఆయన సిద్ధాంతాల ప్రకారం నా లైఫ్ లీడ్ చేయొచ్చు. నెంబర్ 2, ఒక హిందూ ముస్లిం సాంప్రదాయాలను పాటించవచ్చు, ముస్లిం సాంప్రదాయాల్ని ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఒక ముస్లిం జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, అల్లాని నమ్మొచ్చు, లేకపోతే శ్రీరామని నమ్మొచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు. ఒక హిందూ జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, అల్లాని నమ్మొచ్చు, వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు, రాముని నమ్మొచ్చు, ఎవరినైనా నమ్మొచ్చు. ఒక క్రిస్టియన్ ముస్లిం భావాలకి అట్రాక్ట్ కావచ్చు, హిందూ భావాలకి అట్రాక్ట్ కావచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఇది రాజ్యాంగం ఆ వ్యక్తులకు ఇచ్చినటువంటి, సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీకి ఇచ్చినటువంటి హక్కు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాస్టర్, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అంటున్నా నేను. ఒక పాస్టర్, ఇది నిన్న సుప్రీంకోర్టు